పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎక్కడా లేరన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్ సంతపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్లను అందజేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు 3,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. ఇచ్చిన హామీను నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి. పెరిగిన పెన్షన్లను గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారాయన. వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో పెన్షన్ పెంపు ఉత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. మొత్తం 4,600 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. జమ్మలమడుగు ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ను అందజేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. గతంలో చంద్రబాబును నమ్మి అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు మోసపోయారని గుర్తు చేశారు. 99% హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అనంతపురం నగరంలోని కృష్ణ కళామందిరంలో వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు.